ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 24,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు ఖర్చు పెడితే ఆ 24,000 కోట్లలో 51% అంటే 12,450 కోట్లు రాయలసీమకి మేము ఖర్చు పెట్టామని అంటే ఇది రాయలసీమకి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత. 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా 12,000 కోట్ల రూపాయలు రాయలసీమకు మేము ఖర్చు పెడితే 19, 24, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు కేటాయింపులు పెట్టలేకపోయారు, ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. తుంగభద్ర ప్రమాదంలో ఉంది గేట్లు అని చెప్పి 5 సంవత్సరాల అధికారులు మొరపెట్టుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెవికెక్కల. దాని పర్యవేశనం మన 24లో మన అధికారులకు వచ్చిన వెంటనే 19వ గేటు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేశారు. 19వ గేటు కొట్టుకుపోయింది అంచేత నీటిని నిల్వ చేయలేము, క్రాపు వదులుకోవాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో కన్నమనాయుడు గారిని పంపించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో అవుతుండగానే అక్కడ స్టాప్ లా గేట్ ని ఏర్పాటు చేసి 80 టీఎంసీలని తుంగభద్ర నీటిని కాపాడాం. ఈ యొక్క సంవత్సరంలోనే మొత్తం 33 గేట్లను కూడా కొత్త గేట్లను అమర్చాం. ఈ 25వ తారీఖున కేంద్ర మంత్రి పాటిల్ గారి చేతుల మీదుగా మళ్ళీ ప్రారంభించుకుంటూ ఉన్నాం. శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ప్లంజపూలు ప్రమాద భరితలో ఉంది అంటే 5 సంవత్సరాలు ఒక్క రూపాయి శ్రీశైలం కి ప్రాజెక్టు కేటాయించాల. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 253 కోట్ల రూపాయలు శ్రీశైలం ప్రాజెక్టుకి నిధులు కేటాయించి మరమ్మతులు పనులు చేస్తూ ఉన్నాం. గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉందని 5 సంవత్సరాలు అధికారులు చెప్తే తలకెక్కల. ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 59 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచాం. ఎందుకంటే గోరకల్లు ప్రమాదంలో పడితే జిఎన్ఎస్ఎస్ కి చొక్కా నీరు రాదు. గోరకల్లో నీళ్లుంటేనే అవుకులో ఉంటాయి, అవుకులో ఉంటేనే గండికోటలో ఉంటాయి, గండికోటలో ఉంటేనే చిత్రావతిలో ఉంటాయి. ఏ రిజర్వాయర్ లో నీళ్లు రావాలన్నా గోరకల్లులో నీళ్లుండాలి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు రావాలన్నా గోరకల్లులో నీళ్లుండాలి. హంద్రీనివా అంటే అటు కర్నూలు, చిత్తూరు, అనంతపురం 3 ఉమ్మడి జిల్లాలకు జీవనాడి హంద్రీనివా. అటువంటి హంద్రీనివా నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక తట్ట మట్టి పని చేయాల. పైపెచ్చు ఆఖరికి హంద్రీనివాలా వాడినటువంటి కరెంటు బిల్లుల మోటార్లు కూడా ఎగ్గొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం 3,860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను మరి హంద్రీనివా ద్వారా తీసుకెళ్లాం. మరి 5 సంవత్సరాల్లో అటువంటి హంద్రీనివా వంక చూడనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అవుతాడా, రాయలసీమ ద్రోహి అవుతాడా? రాయలసీమ ప్రజలందరూ కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది.